రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు కడియబోతున్నట్టు. కట్ అంటే ఎట్లా కడియేస్తాడు ఏం కథ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యేకి ఒక్క మంత్రికి ముఖ్యమంత్రికి వీళ్ళకి జీతాలు ఎంత ఉంటాయి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఎమ్మెల్యేకు దాదాపు 2,50,000 నుండి 2,50,000 నుండి 3 లక్షల రూపాయలు ఉంటుందట ఎమ్మెల్యేకు జీతం మినిమం. అన్ని కలిపి అలవెన్స్లు కలిపి, తర్వాత సెక్యూరిటీ అలవెన్స్లు కలిపి, తర్వాత ఆయన మెయింటెనెన్స్ కలిపి, ఫోన్ బిల్లు, పెట్రోలు, అన్ని కరెంటు ఇంటికాడ బయట అవన్నీ కలిపి ఒక ఎమ్మెల్యేకు 2,50,000 నుండి దగ్గర ఒక 3 లక్షల దాకా జీతం ఉంటుందట అప్రాక్సిమేట్గా. ఒక ఎమ్మెల్యే జీతం 2,50,000 నుండి 3 లక్షల దాకా మీరు గూగుల్లో కొట్టి వస్తుంది. తెలంగాణ ఎమ్మెల్యే శాలరీ అని కొడితే అప్రాక్సిమేట్ ఒక 2 లక్షల నుండి 2,50,000 అప్రాక్సిమేట్ ఒక 3 లక్షలు. అంటే ఎంత కాదన్నా కూడా ఒక ఎమ్మెల్యే జీతం ఒక 2,50,000 రూపాయలు వేసుకోరి, 2,50,000 రూపాయలు అప్రాక్సిమేట్ వేసుకున్నా కూడా. అయితే ఈ 2,50,000 రూపాయలలో రేవంత్ రెడ్డి 50% జీతం కట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు. ఎమ్మెల్యేకి వచ్చే జీతం 2,50,000 రూపాయలు అన్ని కలిపి అలవెన్స్లు అది ఇది అన్ని కలిపి దాంట్లో 50% కట్ చేస్తారంటే ఎంత కట్ చేయవచ్చు? దాదాపు ఒక 1,20,000 కట్ చేయవచ్చు. చేస్తే 1,20,000 రూపాయలు ఎమ్మెల్యే కట్ చేస్తాడు. మరి 1,20,000 రూపాయలు రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యేని కట్ చేస్తే మరి ఎవరెవరికి వస్తుంది? ప్రభుత్వ అధికారులు అంటే ఇద్దరు ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ప్రభుత్వ అధికారులకు 50,000 రూపాయల జీతం ఒక ఆయనకు, ఇంకొక ఆయనకి 50,000 రూపాయల జీతం ఉందనుకో, ఈ 1,00,000 రూపాయలు ఇద్దరికే సరిపోతాయి కదా. ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసినా కూడా పైసలు సరిపోవు ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వడానికి, పథకాలు ఇవ్వడానికి. ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసినా సరిపోవు. కానీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసి మరి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తాం, ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసి మరి రైతు బంధు ఇస్తాం, ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసి మరి అవసరం అనుకుంటే పెన్షన్లు ఇస్తాం అనేటటువంటి మాట ఎందుకు చెప్తున్నాడు? దీని వెనకాల ఏం మతలబు ఉన్నది, ఏం కథ అనేది కూడా పిన్ టు పిన్ నేను చెప్తా క్లియర్గా మీకు లాస్ట్ వరకు. ఎమ్మెల్యేల జీతాలు ఒకవేళ కడి అయితే 2,50,000 రూపాయలు ఎమ్మెల్యేలకు జీతాలు వచ్చినాయి అనుకో, దాంట్లోకి వెళ్ళి ఒక 1,20,000 రూపాయలు కడి చేసుకుంటాడేమో అప్రాక్సిమేట్. ఒక 1,25,000 రూపాయలు అనుకోరి అటు ఇటు, ఒక 1,25,000 రూపాయలు కడి చేసుకుంటాడేమో. కడి చేస్తే 50% అంటే 1,25,000 రూపాయలు ఎంతమందికి సరిపోతాయి? ముగ్గురు సరిపోతాయి ప్రభుత్వ ఉద్యోగులకు. ఒకవేళ 40,000 రూపాయలు 40,000 రూపాయలు 30,000 రూపాయలు 30,000 రూపాయలు జీతం ఉంటే ఒక ముగ్గురు నలుగురికి అనుకోరి మ్యాక్సిమం. అది కూడా చిన్న ఉద్యోగులకు, గవర్నమెంట్ టీచర్లకు లేకపోతే ఇంకా పై ఆఫీసర్లకు సరిపోవు. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ఎమ్మెల్యేల జీతాలు కట్టు.